ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2018లో చాలా పెద్ద ఒక రెస్క్యూ జరిగింది యాదాద్రిలో. ఇక్కడ 36 పిల్లలు, మోస్ట్ చిన్న పాప వయసు ఒక 3.5 years, ఓల్డెస్ట్ చైల్డ్ ఒక 12-13 years పాపన రెస్క్యూ చేయడం జరిగింది. ఈ పిల్లలందరూ ఎవరు? అక్కడ దొమ్మరాలని ఒక కమ్యూనిటీ, వాళ్ళ వ్యభిచారం ఒక కుల వృత్తిగా వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళ కులవృత్తి అని వాళ్ళు భావిస్తారు. ఈ ఆడవాళ్ళు ఈ పిల్లల్ని పెంచుకుంటున్నారు. ఓకే, వాళ్ళ వాదం ఏంటి? ఈ పిల్లలందరూ మా చుట్టాల పిల్లలు, మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు. రెస్క్యూ అయిపోయిన తర్వాత వీళ్ళ మీద DNA టెస్ట్ చేసుకుంటే ఈ 36 పిల్లల్లో 32 పిల్లలకి ఈ ఆడవాళ్ళతోటి ఏమీ బయలాజికల్ కనెక్షన్ లేవు. ఓకే, దీంట్లో కొన్ని కేసెస్లో మనకి క్లియర్ ఎవిడెన్స్ వచ్చింది ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన పిల్లలని. ఓకే, అన్ని కేసెస్లో మనకి ఎవిడెన్స్ రాలేదు, బట్ కొన్ని కేసెస్లో ఈజీగా మనకి, ఎస్పెషలీ ఒక పాపది ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ చేస్తున్న టైంలో బయోమెట్రిక్కి వెళ్తే సడన్గా మనకి ఆధార్ కార్డే రావటం లేదు, డబుల్ వస్తుంది, రిజెక్ట్ అవుతుంది. UAIDIకి వెళ్ళినాము, ఏంటి ఎందుకు ఏమైంది? ఈమెది ముందే ఒక ఆధార్ కార్డు తీసుకున్నారు. ఓకే, మన దగ్గర ఈ పాప పేరు ఒక హిందూ పేరు. UAIDIది హెడ్ క్వార్టర్స్కి, హైదరాబాద్లో ఉన్న హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే ఆమె ఒరిజినల్ ఆధార్ కార్డు వచ్చింది. ఒరిజినల్ ఆధార్ కార్డు ఒక ముస్లిం పాప. ఈ స్టోరీని మనం ట్రాక్ చేసి బ్యాక్ వెళ్తే కృష్ణా జిల్లాలో ఉన్న ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి చిన్న పాప 7 years టైంలో ట్యూషన్ నుంచి వాపస్ వస్తుంది. అక్కడి నుంచి పాపన కిడ్నాప్ చేయడం జరిగింది. ఓకే, కిడ్నాప్ చేసి వీళ్ళకి అమ్మడం జరిగింది. ఓకే, ఇది మేము ఎవిడెన్స్ సహా మేము చూపించగలిగాం, ఎందుకంటే అక్కడ ఉన్న మిస్సింగ్ కంప్లైంట్ మన చేతిలో ఉంది. పాపను రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళ తండ్రిని తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఐడెంటిఫై చేశారు, DNA టెస్ట్ చేస్తే మ్యాచ్ అయింది. అదే పాపన వీళ్ళు హిందూ పేరు మీద ఇక్కడ పెట్టుకున్నారు. ఇలాంటి ఒక 32 పిల్లలు. ఓకే, ఈ 32 పిల్లలు 2018 నుంచి మా హోమ్లోనే ఉన్నారు. మెల్లమెల్లగా ఒక్కొక్క పిల్లలది 18 years అవుతుంది. 18 years అయిన వెంటనే ఓకే, వీళ్ళందరూ ట్రాఫికర్స్ వాళ్ళ పెద్ద లాయర్స్ తీసుకొని హైకోర్టులో వచ్చేసారు. మాకు ఈ పాప కావాలి వాపస్. ఎందుకు? ఈమె 18 years అయిపోయింది, అడల్ట్ అయిపోయింది. ఇంకెందుకు ఉంచుకుంటున్నారా ఇష్టపూర్వకంగా కాకుండా? ఓకే, సో ఆ పాప కూడా వాళ్ళు చెప్పినలాగానే నాకు ఈ జాగా ఇష్టం లేదు, వీళ్ళు మమ్మల్తో ఏదేదో పెట్టి చాకరీ చేస్తారు, అది ఇది అని స్టోరీలు చెప్తే జడ్జి కూడా నమ్మేశారు. సరే 18 years అయింది, జబ్బు నమ్ముతారా లేదా వేరే ఇష్యూ. 18 years అయింది కదా, ఇచ్చేసేయాలి. పాపని ఇచ్చేసారు. ఓకే, అప్పుడే మేమందరూ ప్రెడిక్ట్ చేసినాం ఇది ఒక్కటి స్టార్ట్ అయింది, ఇంకా రౌండ్ ఇది మొత్తం ఇదే అవుతుంది. 2-3 weeks తర్వాత ఈ పాప, అంటే షీఈస్ జస్ట్ 18 years old, ఈ పాప హైకోర్టులో నెక్స్ట్ కేసు పెడుతుంది. ఈమె నా ఇంకా కొనండి అమ్మాయిల తీసుకుపోవాలి అని, వాళ్ళు 18 years అయినారని. ఓకే, వీళ్ళకి బ్యాకప్ ఎవరు? పెద్ద లాయర్స్ గ్యాంగ్. ఇక్కడ హైకోర్టులో ఇది జడ్జి ముందు వస్తే మేము దీనిలో చాలా ఛాలెంజ్ చేసినాం. ఈమె ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఈ జాగా నుంచి రెస్క్యూ అయిన పాప. ఓకే, ఈమె వచ్చి ఇంకొక 2 మంది మనుషుల కస్టడీ అడుగుతుంది అంటే వాట్ ఈస్ హర్ లోకస్ స్టాండింగ్? అంటే ఈ టైంలో వాదిస్తున్న టైంలో ఈ లాయర్ చెప్తున్న మాట కోర్టులో, వీళ్ళు అడల్ట్స్, వీళ్ళు కావాలంటే వీళ్ళు వ్యభిచారం చేస్తారా ఏం చేస్తారో అది వాళ్ళ ఇష్టం, మీరెవరు దాన్ని ఆపడానికి? ఓకే, ఒక జడ్జి అడిగిన క్వశ్చన్ ఏంటి? పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోతావు? అదే జాగాకి పోతావు, అదే వ్యభిచార గృహాల్లో తీసుకువెళ్తారు అంటే వాళ్ళ ఇష్టం. మీరు కావాలంటే ఇంకొకసారి రెస్క్యూ చేయండి, బట్ ఇప్పుడు మాత్రం మీరు పెట్టుకోవడానికి లేరు. ఏదో ఒకటి చెప్పి దే లాస్ట్ ద కేస్. ఓకే, కోర్టు తీసుకుంది దట్ ఈ పిల్లల్ని ఇక్కడ పంపిస్తే వాళ్ళకి రిస్క్. వీళ్ళు 18 years అయినారు, బట్ చట్ట ప్రకారం 21 years వరకు పెట్టొచ్చు. వీళ్ళని మేము స్టేట్ హోమ్లో పెడతాము, గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు వీళ్ళని
మంచిగా వాళ్ళ చదివిపియండి, జాబ్ ఇప్పియండి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండని 21 years తర్వాత. ఇక్కడ మనం స్టోరీ ఆపింది అని అనుకుంటే నెక్స్ట్ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయినారు. ఓకే, ఈ పాప హూస్ జస్ట్ 18 years old సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ కేసు పెట్టింది, నాకు ఈ వీళ్ళు కస్టడీ కావాలి. ఓకే, సుప్రీంకోర్టులో ఈ బెస్ట్ ఆఫ్ లాయర్స్, ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫ్ లాయర్స్ని వీళ్ళు హైర్ చేసి పెట్టుకున్నారు. అంటే ఎంత బ్యాకప్ ఉంది ఈ స్టోరీలో మీరు చూడండి. అంటే ఒక్క కేసు గెలిస్తే వాళ్ళు ఒక పాయింట్ ప్రూవ్ చేయొచ్చు కదా, 18 తర్వాత ఎవరినైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, సుప్రీంకోర్టు వరకు వీళ్ళు ఏం చెప్తున్నారు, 18 years అయిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు వ్యభిచారంలో వాపస్ వెళ్ళాలని అనుకుంటే వాళ్ళ ఇష్టం. మీరెవరు ఇది ఆపడానికి, మీకు ఆపడానికి హక్కు లేదు. అంటే ఈ ఆలోచన పద్ధతి ఉన్న లాయర్స్ ఉన్నారు, దానిది ఒక పెద్ద లాబీ ఉంది. అంతా దీనికి ఇంత దీని మీద ఫైనాన్స్ పెట్టడానికి, డబ్బు పెట్టడానికి కూడా మనుషులు ఉన్నారు. ఒక విక్టిమ్ నిజంగా తన కేస్ ఫైట్ చేయడానికి, న్యాయం దొరకడానికి ఒక్క లాయర్ కూడా ముందు రారండి. మేము డిపెండ్ అవుతాం పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మీద. ఓకే, వాళ్ళకి లీగల్ రిప్రజెంటేషన్కి హక్కు కూడా లేదు. ఒకటి, ఏదో 100 కేసెస్ మీద ఈ కేసు పని లోయెస్ట్ ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్స్ మన మీద దగ్గర వస్తారు, ఆమెకి ఏం లేదు. ఇట్లాంటి కేసెస్లో ఇంత పెద్ద పెద్ద వాళ్ళు రారు కూడా. బట్ ఈ కేసులో మాత్రం మీరు చూడండి, ది బెస్ట్ ఆఫ్ బెస్ట్. ఓకే, ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆర్ ఫైటింగ్. హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎంత వాసిఫరస్లీ ఫైట్ చేసుకున్నారు. ఓకే, ఎందుకు అదే జాగాలో అదే ప్లేస్కి ఎక్కడ వ్యభిచారం జరుగుతుంది ఇప్పుడు కూడా, యాదాద్రిలో ఆ కమ్యూనిటీలో ఈ రోజు కూడా దందా జరుగుతుంది. ఎందుకంటే ఈ కమ్యూనిటీ మేము ఈ వృత్తి వదిలేయము, ఇక్కడ ఇదే చేస్తాము అని అక్కడ వైన్ బార్స్ కూడా వాళ్ళే తీసుకున్నారు. అన్నీ తీసుకొని అక్కడ వాళ్ళ జెండా పట్టుకొని కూర్చున్న ఈ గ్రూపు, ఓకే, అక్కడే వాపస్ వెళ్ళాలా, మా హక్కు, మా శరీరంతో మేమేం చేస్తాం. ఇది మనకి ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒక క్రిమినల్గా మనం చూడవచ్చు, ఇది ఒక ఐడియాలజికల్ వార్. ఈ ఐడియాలజికల్ వార్లో నేను నా అనుభవంలో చూస్తే వీళ్ళకి రూల్స్ లేదు, రెగ్యులేషన్స్ లేదు, ఏ హద్దు వరకు కూడా వెళ్ళిపోతారు. మేము ఎంత మంచిగా చేస్తున్న టైంలో కూడా ఈ పాప వీళ్ళ ట్యూటరింగ్లో వీళ్ళ ఇచ్చిన క్లాసెస్ పట్టుకొని జడ్జి దగ్గర మా గురించి ఏమేమి చండాలమైన విషయాలు చెప్పింది అంటే, ఇట్స్ అనదర్ ఇష్యూ దట్ పీపుల్ నో అస్ అండ్ దే విల్ నాట్ బిలీవ్ ఇట్. బట్ అంతవరకు వీళ్ళు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేయడానికి. చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.